స్పీడ్ న్యూస్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకరోజంతా తెలుగు భాష అమలు, తెలుగు భాషాభివృద్ధి అనే అంశంపై సభ్యులందరితో ప్రత్యేక చర్చ నిర్వహించారని అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. త్రివిక్రమరావు కోరారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు నంబూరి, సిఐటియు నియోజకవర్గ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నల్లకుంటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ పేరు తొలగించడం అంటే దేశ చరిత్రను, గాంధీజీ ఆశయాలను అవమానపరిచినట్లేనని ఎంపీ విహెచ్ విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో టీడీపీ ప్రతిష్టను పెంచే విధంగా నూతనంగా ఎంపికైన మండల పార్టీ అధ్యక్షులు పనిచేయాలని పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య సూచించారు. రాజోలు, మల్కీపురం, సకినేటిపల్లి, మామిడికుదురు మండలాలకు కొత్తగా వచ్చిన అధ్యక్షులను ఘనంగా సత్కరించారు. మూడు గేదెలు, ఒక ఆవు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామం పెద్దపూడి శ్రీరామకృష్ణ పశుశాలలో చోటు చేసుకుంది. యజమాని రామకృష్ణ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలంటున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికుల హక్కులు దెబ్బతింటాయని, ఉద్యోగ భద్రత తగ్గిపోతుందని కార్మిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు వారికి మద్దతు తెలుపుతారా అని అనంతపురం జిల్లా కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నించారు. 4 కార్మిక కోడ్లు, అమెరికా భారత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా చేపట్టిన సార్వత్రిక సమ్మె జిల్లా వ్యాప్తంగా కనిపించింది. దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వివిధ విభాగాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కనీస వేతనం 26,000ను ఇవ్వాలని, కార్మికులకు వ్యతిరేకమైన కోడ్లను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఏపీలో ప్రభుత్వం వాట్సాప్ సేవల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని కృష్ణా జిల్లా ఉయ్యూరులో భారత చైతన్య యోజన పార్టీ నాయకుడు అనగాని రాంప్రసాద్ విమర్శించారు. రైతులు బ్యాంకు లోన్కి వెళ్తే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై కూడా ఛార్జీలు మోపుతున్నారని, ఇదే విషయంపై రైతులు ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కర్నూలులో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. లేబర్ కోడ్ను రద్దు చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐటీయూసీ నాయకుడు మునేప్ప మండిపడ్డారు.